మీరు మీ స్థానాల్లోనే ఉండండి, కానీ మీ అందరూ కలిసి భీష్ముడిని రక్షించండి. ఇది దుర్యోధనుడు తన సైన్యానికి చెప్పిన మాట. అంటే యుద్ధం మొత్తం భీష్ముడిపైనే ఆధారపడి ఉందని అర్థం. ఇది అతని భయం, టీంపై నమ్మకం లేకపోవడం, లేదా ఒకడిపై మొత్తం ఆధారపడి ఉండడం. ఒకసారి ఊహించుకోండి, మీరు ఒక విప్రో కంపెనీలో పనిచేస్తున్నారు. మీ మేనేజర్ వచ్చి ఇలా చెబుతాడు, మీరు మీ పనిలో ఉండండి, కానీ శివ అనే వ్యక్తిని రక్షించండి, ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ విజయవంతం మొత్తం అతడిపైనే ఆధారపడి ఉంది. అయితే భగవద్గీత చాప్టర్ 1 శ్లోక్ నంబర్ 11లో శ్రీకృష్ణుడు అర్జునుతో చెబుతున్నాడు, దుర్యోధనుడు కూడా ఇలానే చేస్తాడు. అతని దగ్గర ఒక పెద్ద సైన్యం ఉంది, కానీ అతడు ఒకడినే, భీష్ముడినే కాపాడమని చెబుతాడు. ఇది మన మోడర్న్ లైఫ్లో కూడా జరిగే సంఘటననే. ఒక టీం లీడర్ అతని టీంపై నమ్మకం కాకుండా ఒకడిపైనే ఆధారపడి ఉండడం ఇది విజయ సూచకం కాదు. ఇది కేవలం భయం మరియు ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రమే. ఒక మనిషిని కాపాడడం అనే మాట ఇది పెద్ద లోపానికి చూపిస్తుంది. నమ్మకంలో కాదు, ఇది భయంలో పుట్టిన మాట. ఈ రోజుల్లో మీరు కూడా అలాంటి డిపెండెన్స్లో ఉన్నారా? ఒక్కసారి ఆలోచించండి.